విశ్వాసము దాని యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుంటే, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న మట్టుకు రుజువైనది. ప్రతి క్రైస్తవుడు ఈ లోకము శాశ్వతం కాదని, ఇంకా ఇంతకంటే గొప్ప లోకం ఒకటి ఉందని, దేవుని రాజ్యం అని ఒకటి ఉందని, అది శాశ్వతమైనది, నిత్య జీవం ఇచ్చు శాశ్వతమైన రాజ్యం అని విశ్వాసముతో అందరూ ఈ లోకాన్ని ప్రత్యేకించి నిరీక్షణతో ఆయన యుద్ధకు పరిగెడుతున్నారు. కనుక విశ్వాసము క్రైస్తవులకు ముఖ్యమైనదిగాను, విశ్వాసము మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనదిగాను, ఈ లోకమును జయించటకు కూడా ఈ యొక్క విశ్వాసమే కారణమని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుకనే ఈ లోకము శాశ్వతం కాదని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో శ్రమలను, దుఃఖములను, అవమానములను, ఎన్నో వేదనలను, చివరకు ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా ఈ లోకం శాశ్వతం కాదని, శాశ్వతమైన లోకం ఇంకోటి ఉందని, అది తండ్రి యొద్ద అనేకమైన నివాసములు కలవని చెప్తూ ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము నీతిని అనుసరించి నీతి న్యాయముల ప్రకారము యథార్థముగా ఈ లోకంలో జీవించాడు. అదే విధమైన స్వభావాన్ని కూడా ఆయన నమ్మిన వారి ఎడల కనపడాలని ఆయన కోరుకున్నాడు. కనుక తండ్రి ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాడో ఆ స్వభావంలోని మనం నడిచిన ఎడల ఆ విశ్వాస సంబంధమైన, నిరీక్షణ సంబంధమైన ఆ లోకానికి చేరటానికి అదే కారణము. కనుక మనమందరము నీతి కలిగిన దేవుని యొక్క మాటలను అనుసరిస్తూ, నీతి గల కార్యములు జరిగిస్తూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, దృఢపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసం అనేది మన క్రియల ద్వారా, క్రియ అనేది విశ్వాసము ద్వారా వెల్లడపరుచుకున్నప్పుడు మన యొక్క బలము అనేది అధికమైంది. క్రియలు లేని విశ్వాసము మృతమని కూడా ఒకచోట చెప్పబడుతుంది. కనుక ఆయన ఏ విధంగా తిరిగి లేచి ఉన్నాడో అదేవిధంగా ఆయన యందు, మాటల యందు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరలా ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపుతానని, తనతో పాటు తీసుకొని వెళ్తానని, శాశ్వతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తారనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు నింపుతున్నాడు. ఆ నిరీక్షణతోనే మనం ముందుకు కలిసి నడుస్తున్నాం. కనుక ఈ లోకములో ఎక్కడ ఉన్నాను విశ్వాసము ద్వారా మనం నీతి కలుగునని వాగ్దానము మనకు కలదు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడినని చెప్పబడింది. కానీ నీతి ఒక్కటే మన జీవితంలో, నమ్మకం ఒక్కటే నీతిని నడిపించదు.